చదువుతాం కరెంట్ ఎలక్ట్రిసిటీ. వి నో దట్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్లో which it is we can take it students are in moving, the students current. Water is flowing in a river, water current. Heat is traveling from one place to another place, heat current. Everywhere used current is nothing but flow. Here we are taking the charges are in flow, that means current electricity లేదా electric current. Always charges ni లేదా electrons ni protons ni మనం ఒక certain directions లో ట్రావెల్ చేయగలిగితే by giving certain potential differences డెఫినెట్గా మనం ఎలక్ట్రిక్ కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఎవ్రీ మెటల్ హ్యావ్ ఎలక్ట్రాన్స్, వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం 100% కరెంట్స్లోకి ట్రావెల్ చేయాలంటే వై డోంట్ యూ వుడ్ డెవలప్స్ ఎలక్ట్రిక్ కరెంట్? బికాస్ దట్ వుడ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్ నాట్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. Because every metals has an electron, even board also have electrons, but we need valency electrons. If you have a valency electrons, then you applied some heat or some temperature or some potential difference, some electric field, definitely గా మనకి ఫ్లో అనేది జరుగుతుంది. వుడ్స్ కూడా మనకి వుడ్ కానీ లేకపోతే ఎనీ ఇన్సులేటర్స్ కానీ 100% ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒక మెటల్లో తీసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకి 3 types ఆఫ్ మెటల్స్ బేస్డ్ ఆన్ దేర్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకొని 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ కండక్టర్స్. కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ వీ నో దట్ it is good conductors or good transition of electrons, one place to another place electrons మనం ట్రాన్సిట్ చేసుకోవచ్చు, అందుకే మనం కండక్టర్స్ అంటాం. ఈ కండక్టర్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు కండక్టర్సే మెటల్సే ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని డెవలప్ చేస్తున్నాయి, మెటల్సే ఎందుకు కరెంట్ను డెవలప్ చేస్తున్నాయి అంటే బికాజ్ ఈ కరెంట్ మెటల్స్ తీసుకున్నప్పుడు లేదా కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న వేలెన్సీ ఎలక్ట్రాన్స్ దే రెడీ టు మూవ్ ఆర్ దే రెడీ టు రియాక్ట్. ఆల్వేస్ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తాయి, లేదా ఇంకొక మెటల్ వస్తే రియాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఒక ఐరన్ తీసుకొని భూమిలో వేయండి, ఒక వర్షం పడితే ఇమీడియట్గా రస్ట్ వస్తుంది. అదే ప్లాస్టిక్ వేయండి, అది కరిగిపోతుంది, అసలు కొన్ని వేల సంవత్సరాలు అయినా కరగదు, బికాజ్ అది ఇంకొక మెటల్తో రియాక్ట్ కాదు. అదే ఒక ఐరన్ వేసిన వెంటనే ఇమీడియట్గా ఆక్సిజన్తో ఆక్సిడేషన్ జరిగిపోయి రస్ట్ ఫామ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మెటల్స్ కూడా ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రాన్స్మిషన్ చేస్తాయి. అండ్ జనరల్గా మనం యూజ్ చేసేది మెటల్స్ తర్వాత లేదా కండక్టర్స్ తర్వాత ఇన్సులేటర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్ అని కూడా అంటాం. సో ద బ్యాడ్ కండక్టర్స్లో ప్రాబ్లం ఏంటి? ఇందులో అసలు ఎలక్ట్రాన్సే ఉండవు, స్టిక్లీ బౌండ్ అయిపోయాయి. మనం కెమిస్ట్రీ రిలేటెడ్ మాట్లాడితే అవుటర్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఫుల్లీ ఫిల్ అయిపోయినట్టు, లైక్ హీలియం ఆల్ 0 గ్రూప్ ఎలిమెంట్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటిని ఫైనల్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి. అవి ఇంకొక మెటల్స్తో రియాక్ట్ కావు, అంటే ఇందులో ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ అవైలబుల్. కాబట్టి ఇక్కడ నుంచి మనం కరెంట్ను డెవలప్ చేయాలి. ఉన్న ఎలక్ట్రాన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్సిట్ చేయగలిగితే కరెంట్ రావచ్చు. అందుకే మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఇన్సులేటర్స్లో కూడా మనం కరెంట్ని చూసాం. మీకు చెప్పా, సిలిండర్స్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా? ఒక చైర్ మీద కూర్చొని మన మీద ఒక ఊల్ క్లాత్ లేదా ఒక కాటన్ క్లాత్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రబ్ చేస్తే మన మీద ఛార్జ్ పెరిగిపోయి ఉంటుంది. ఇంకొక రోజు టచ్ చేసినా మనకు షాక్ ఫీలింగ్ ఉంటుంది, అంటే టచ్ చేసేవాళ్ళు షాక్ ఫీలింగ్ ఉంటుంది. లేదా సిలిండర్ కూడా ఆన్ చేయొచ్చు అని చెప్పినాం, లైటర్ లేకున్నా కానీ సిలిండర్ ఆన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్. అందులో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అది ఇన్సులేటర్ అయినప్పటికీ, ఈవెన్ చైర్ ప్లాస్టిక్ ఇన్సులేటర్, మనం కూడా ఆల్మోస్ట్ ఇన్సులేటర్గానే బిహేవ్ చేస్తాం. అట్లాంటి టైంలో కూడా మనం ఎలక్ట్రాన్స్ను ఇండ్యూస్ చేయగలిగినాం. అక్కడ ఉన్న లేని ఎలక్ట్రాన్స్ని ఇంకొక మెటల్ యూజ్ చేస్తూ దాన్ని రబ్ చేస్తూ కోంబ్ యూజ్ చేస్తాం. కోంబ్ యూజ్ చేస్తూ పేపర్స్ అట్రాక్ట్ అయినాయి, బికాజ్ అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్లో ఛార్జెస్ని ఇండ్యూస్ చేస్తున్నాం, లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇండ్యూస్ చేస్తాం. అలా ఛార్జెస్ని ఇండ్యూస్ చేసి ఎంతవరకు ఇండ్యూస్ చేయగలుగుతాం? కొద్దిసేపటి వరకు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటాయి. మరి కంటిన్యూగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇవి ఇన్సులేటర్స్ని మనం కంటిన్యూగా కండక్టర్స్గా బిహేవ్ చేయాలి. అవి ఎప్పటికీ కండక్టర్స్గా బిహేవ్ చేయాలి. అందులో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్రీ రాడికల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. క్లియర్? అండ్ నెక్స్ట్ రేర్గా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం వరల్డ్ వైజ్గా డెవలప్ అవుతున్నది లేదా ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ డెవలప్ అవుతున్నాయంటే అవి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, సెమీ కండక్టర్స్. మనకి కెమిస్ట్రీలో మెటలాయిడ్స్ అంటాం. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అంటే సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం మొబైల్స్లో కానీ రేడియో కానీ టీవీ కానీ ఎనీథింగ్ చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్లో పార్షియల్గా ఎలక్ట్రాన్స్ని లేదా పార్షియల్గా కరెంట్స్ని ట్రావెల్ చేసే మెటల్స్ ఏమైనా ఉన్నాయంటే సెమీ కండక్టర్స్.
ఇందులో 100% ఇంత కండక్టర్స్లో ఉన్నంత కరెంట్ ఫ్లో అవుతుందంటేనో ఇందులో కొంత లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది బికాజ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. కోర్స్ ఎనర్జీ బ్యాండ్ ఉంటుంది, అది మనం సెమీకండక్టర్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్ వీ హ్యావ్. సో అందుకే ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రిక్ కరెంట్ను డెవలప్ చేయడం కష్టం. సో ఎలక్ట్రిక్ కరెంట్ డెవలప్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే బెస్ట్ ఫర్ కండక్టర్స్ లేదా మెటల్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 మెటల్స్లో మనం ఎంటైర్ లెసన్లో ప్రాపర్గా యూజ్ చేసేది కండక్టర్స్. ఓకే, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లియర్ చేసేద్దాం. ఇక్కడ ఈ మెటల్స్ లేదా ఈ ఇన్సులేటర్స్ లేదా కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వేటి మీద డిపెండ్ అవుతున్నాయంటే ఇవి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతాయి. బికాస్ టెంపరేచర్ రిలేటెడ్ చేసుకో సమ్ టైమ్స్ కరెంట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది, అది కూడా ఇక్కడే క్లియర్ చేద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ని డిపెండ్ అవుతుందంటే ఎలా డిఫైన్ చేస్తాం, ఎందుకు టెంపరేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. యూజువల్లీ ఎలక్ట్రాన్స్ అనేటివి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎప్పుడు టెంపరేచర్స్ వేరియేషన్ బట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తాయి. సో అలా ట్రావెల్ చేసిన ఎలక్ట్రాన్స్కి మనం టెంపరేచర్ హీట్ చేసినాం అనుకోండి. ఎప్పుడైనా మీరు కరెంట్ ట్రావెల్ చేసిన కండక్టర్ వైర్ని చూస్తే ఎప్పుడైనా ఈ కనెక్షన్ ఆఫ్ వైర్స్లో ఆ వైర్ని టచ్ చేస్తే ఆఫ్టర్ సర్టెన్ టైం వైర్ని టచ్ చేస్తే వైర్ హాట్గా అనిపిస్తుంది. బికాజ్ అందులో సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఎంత రెసిస్టెన్స్ ఉంటే అంత ఈజీగా మెటల్ లేదా వైర్ అనేది హాట్ అయిపోతుంది. కొన్నిసార్లు అయితే షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం కాలిపోతుంది, కార్బన్ వస్తుంది. బికాజ్ దానిలో బాగా రెసిస్టెన్స్ పెరిగిపోయి దాని చుట్టూ ఉన్న పాలిథిన్ అది వైర్ ఉంటుంది కదా ప్లాస్టిక్, అది మొత్తం మెల్ట్ అయిపోతుంది. అది ఇంకొక వైర్తో జాయింట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కంటిన్యూగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ what will happen, the transition of electrons, the free electrons will move in different directions. So different directions travel చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్తో కొలిజన్ అయ్యే ప్రాబిలిటీస్ పెరుగుతాయి. అండ్ ఈ ఎలక్ట్రాన్తో కొలిజన్ జరుగుతుంది బికాజ్ వీఆర్ నాట్ గివెన్ ఏ సడన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తున్నాం. వాటర్ ఫ్లో హై టు లో ట్రావెల్ చేస్తుంది ఈజీ, అవునా? ఈక్వల్గా ఉన్నప్పుడు ట్రావెల్ చేయదు. అక్కడక్కడ ఇట్లా వేవ్స్ వస్తాయి కానీ ఈక్వల్గా ఉంటే ట్రావెల్ చేయదు. బట్ ఇలా ప్లే చేసామనుకోండి, ట్యాప్ కనెక్షన్ చేస్తే మంచిగా పైనుంచి కిందికి వాటర్ ఫ్లో జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ టెంపరేచర్స్ ఉన్నాయి, టెంపరేచర్ మాత్రమే ఇస్తున్నాం మనం. ఒక మెటల్ తీసుకొని దాన్ని స్లోగా హీట్ చేస్తున్నాం. అలా హీట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే కొలిజన్ ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా కొలిజన్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా దీంట్లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ డిఫరెంట్ వర్డ్ ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. ఒక వర్డ్ వస్తుంది రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ అపోజ్ ద కరెంట్. It is not a physical quantity, it is a phenomena. It is a phenomenon to oppose the current. Current oppose చేసేదాన్ని రెసిస్టెన్స్ అని ఫర్దర్గా ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ ఇందులో కొలిజన్స్ పెరిగిపోతుంది. ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే దాన్ని మనం కరెంట్ అంటాం. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ బై టైం మీద డిపెండ్ అయింది. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం గేట్ వరకు ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కరెంట్. అంటే కెపాసిటీని బట్టి ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నాం. సేమ్ రిలేటెడ్గా మనకి ఎప్పుడైతే అపోజ్ చేస్తున్నారో, చూడండి రూమ్లో అందరం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ రన్ చేయాలంటే డెఫినెట్గా ఇంకోటితో కాంటాక్ట్ అవుతాం, కొలిజన్ జరుగుతుంది. ఎవరు లేరు ఫాస్ట్ ఊరుకోవచ్చు. అంటే ఏమవుతుంది, మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే టైం డిఫరెన్స్ ఉంది కదా, కరెంట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మెటల్స్లో అంటే కండక్టర్స్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థియరిటికల్గా అసెట్స్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ కూడా అడుగుతారు. కండక్టర్స్లో 100% టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే డెఫినెట్గా రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే మన ఫాస్ట్నెస్ డిక్రీజ్ చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా మనం ఇక్కడ ఇంకొక వర్డ్ యూస్ చేస్తే లెట్ కన్సిడర్ ఐ ఈజ్ సింబల్ ఆఫ్ కరెంట్. ఐ వాల్యూ అనేది కంటిన్యూగా డిక్రీజ్ అవుతుంది. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. దానికి మనం పాజిటివ్ రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ అంటాం. వాటి వర్డ్స్ తర్వాత చూద్దాం. అండ్ ఐ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ విల్ బి డిక్రీజెస్. ఇది మనకి కండక్టర్స్లో జరిగే ప్రాసెస్. అందుకే ఒకవేళ నువ్వు మెటల్స్ని కూల్ చేస్తే, అందుకే మనం వాడే మెటల్స్ అన్నింటిలో మంచి కాపర్ కానీ అల్యూమినియం కానీ సిల్వర్ కానీ, యూనో దట్ బెస్ట్ మెటల్స్ మనకి సిల్వర్ అంటాం. ఫాస్ట్ కండక్టివిటీ ఉన్నదానికి సిల్వర్ అంటాం. ఎందుకు మళ్ళీ సిల్వరే వాడట్లేదు? బికాజ్ ఇట్ ఈస్ హై ఎక్స్పెన్సివ్. అవునా, మెడల్ వేసుకోవడానికే లేదు, మొత్తం వైర్లో మొత్తం సిల్వర్ తీసుకురావాలంటే కష్టం. దాని తర్వాత బెటర్గా ఉన్నది బికాజ్ సిల్వర్లో మనకి ఈజీ ఎలక్ట్రాన్స్ అనేటివి చాలా ఫాస్ట్గా వెళ్తాయి. అంత కాస్ట్ మనం యూజ్ చేయలేం. కానీ దాని తర్వాత ఉన్న కాపర్, ఎప్పుడు చూసినా సరే కాపర్ వైర్స్ ఎక్కువ వాడతాం బికాజ్ అందులో ఇంకా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి. ఇందులో రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది.
రెసిస్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ అయితే ప్రాసెస్ ఏమవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెటల్లో టెంపరేచర్ డిక్రీజ్ చేయాలనుకుంటున్నా కండక్టర్స్లో. ఇన్సులేటర్ గురించి తర్వాత చూద్దాం. ఓన్లీ కండక్టర్స్ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం. వెన్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్ స్లోలీ మెటల్ ఈజ్ కూలింగ్ డౌన్. మెటల్ కూల్ అవుతుందంటే దీంట్లో ఉన్న కొలిజన్ ప్రాబబిలిటీ డిక్రీజ్ అవుతుంది, కొలిజన్స్ డిక్రీజ్ అవుతాయి. సో కొలిజన్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. సో ద టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్. టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. వెన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ కరెంట్ బికమ్స్ ఇంక్రీజెస్. ఓకేనా? కరెంట్ అనేది మనకి ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. అలా ఎక్కడి వరకు డిక్రీజ్ చేయొచ్చు అంటే మనం 0 కెల్విన్స్ వరకు కూడా డిక్రీజ్ చేయొచ్చు. దీన్ని మనం సింపుల్గా ఓకే అంటాం. ఓకే ఈజ్ నథింగ్ బట్ 0 కెల్విన్స్. కెల్విన్ ఇస్ ఎ టెంపరేచర్ యూనిట్. సో ఓకే వాల్యూస్కి వచ్చినా కానీ మనం ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇది 0 అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ కరెంట్ సాచురేట్ అయిపోయి ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది, దాన్ని సూపర్ కండక్టర్స్ అంటారు. అంటే ఇలాంటి పాసిబిలిటీస్ కావు. 0 కెల్విన్స్ దగ్గర ఎలా అంటే దట్ -273 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వెళ్ళాలి కదా. కన్వర్షన్ వాల్యూస్ తెలుసా, గుర్తుందా? టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 273 + K. అవునా? సో ఆ వాల్యూస్ కన్వర్షన్ చేయాలంటే టెంపరేచర్ కెల్విన్స్లో కన్వర్ట్ చేయాలంటే -273 డిగ్రీ సెల్సియస్. అది ఇంపాసిబుల్. అక్కడి వరకు వెళ్తే మాత్రం మెటల్స్ ఇమీడియట్గా సూపర్ కండక్టర్స్ బిహేవ్, అంటే ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదు, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నట్టు. అది సూపర్ కండక్టివిటీ గురించి. క్లియర్? ఒకవేళ టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇన్ కండక్టర్స్, మెటల్స్. కమింగ్ టు ద ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ కూడా మనం కండక్టర్స్గా బిహేవ్ చేయొచ్చా? ఎస్, ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం చేసినాం, చాలాసార్లు రబ్ చేసినాం. హ్యాండ్స్ రబ్ చేస్తే వామ్ అవుతున్నాయి. ఒక సిల్క్ క్లాత్ని ఈ ప్లాస్టిక్ దీన్ని రబ్ చేస్తూ ఆ బెలూన్స్ దగ్గర తీసుకెళ్తే బెలూన్స్ అట్రాక్ట్ అవుతాయి. మీరు బెలూన్స్ ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే, ఆ బెలూన్స్ని ఒకసారి చేతితో రబ్ చేసినా సరే, చిన్న క్లాత్తో రబ్ చేసినా సరే, ఇంకొక బెలూన్ తీసుకొని దగ్గర పెట్టండి, ఇట్లా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయిపోతుంది. బికాజ్ మనం ఛార్జ్ ఇండ్యూస్ చేసినాం. రబ్ చేయడం వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో వేలెన్స్ ఎలక్ట్రాన్, ఎనీ వన్ ఆఫ్ ది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి స్లోలీ మూవ్ అవ్వడం జరుగుతాయి. అలా మూవ్ అవ్వడం జరగడం వల్ల కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ రెసిస్టెన్స్ రివర్స్గా బిహేవ్ చేస్తుంది. సో ఇన్సులేటర్ గురించి పెద్దగా స్టడీ చేయం, మనకు మెయిన్ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్స్, కండక్టర్స్. ఇది పాసిబిలిటీస్లో ఎలా ఉంటున్నాయి. అండ్ ఇక్కడ మనం టెంపరేచర్స్ లో క్యాటర్కి తీసుకొచ్చినాం కాబట్టి సూపర్ కండక్టివిటీగా బిహేవ్ చేస్తున్నాయి. ఒకవేళ హై టెంపరేచర్స్కి వెళ్తే అగైన్ మెటల్స్ ఆల్సో బికమ్స్ బిహేవ్స్ యాజ్ insulators, because when temperatures rises resistance rises as well, current will be decreases. So decrease automatically current zero అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి, టెంపరేచర్ ఇంక్రీజ్ కావాలి. సో ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ కూడా సేమ్ బిహేవియరే ఉంటుంది. సో ఇన్సులేటర్ సెమీ కండక్టర్స్కి మనం టెంపరేచర్ రైజ్ చేస్తున్నాం. వెన్ టెంపరేచర్ రైజెస్, ఇందులో వెరీ ఫ్యూ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ అసలే లేవు, మనం ఇంకా ఇండ్యూస్ చేయగలుగుతాం, వేరే ఛార్జ్ని అక్కడ తీసుకొచ్చి ఇండ్యూస్ చేస్తాం, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, బికాజ్ వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్, ద కొలిజన్ బిట్వీన్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ డిక్రీజెస్. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు, ఆటోమేటిక్గా ఇంకోటితో కాంటాక్ట్ అవుతాం. క్రౌడ్లో మొన్న చచ్చిపోయారు, బెంగళూరులో ఆర్సీబీ కప్ వచ్చింది, ఈసారి కప్పు నమ్దే అన్నారు, 10 మంది 15 మంది వచ్చారు. అంటే అక్కడ పోవడం వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోయిందంటే ఆటోమేటిక్ ఇంకొకరు ఎస్కేప్ కాలేకపోయారు, ఆ మఫ్టీలో చచ్చిపోయారు. అంటే మనకి కొలిజన్ ప్రాబబిలిటీ పెరిగిపోతుంది. ఇక్కడ వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్ బిహేవ్, ఈ వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా ఏమవుతున్నాయంటే కొలిజన్ ప్రాబబిలిటీ డిక్రీజ్ అవుతాయి, బట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫాస్ట్గా వెళ్తాయి. క్లాస్లో 10 మందే ఉన్నారు మొత్తం, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్గా రన్ చేయొచ్చు. 50 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే డెఫినెట్గా ఇంకొకరితో కాంటాక్ట్ అవుతాం, అంత ఫాస్ట్ ఉండదు. సో ఇక్కడ కొలిజన్ ప్రాబబిలిటీ తగ్గుతుంది. వెల్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనే ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్సెస్ అవుతాయి. దేర్ ఫోర్ రెసిస్టెన్స్ గోయింగ్ టు బి డిక్రీజెస్. రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిందంటే మన కరెంట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో థర్మల్ కరెంట్ లేదా ఇక్కడ క్రియేట్ అయ్యే మెటల్స్లో క్రియేట్ అయ్యే కరెంట్ వాల్యూస్ విల్ బి ఇంక్రీజెస్. ఇది మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ బిహేవ్ చేస్తుంది. అందుకే మనకి ఎప్పుడైనా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ని టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, కరెంట్ ఇంక్రీజ్ చేయాలి. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే రెసిస్టెన్స్ డెవలప్ చేయొద్దు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఎక్కువ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, కరెంట్ డిక్రీజ్ అయిపోతుంది. మనకి లో వాల్యూస్తో లో ఇన్పుట్తోనే ఎక్కువ కరెంట్ డెవలప్ చేసుకోవాలంటే మనకు రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఇప్పుడు తక్కువనే ఉండాలి, అప్పుడే కరెంట్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఇక్కడ కరెంట్ రిలేటెడ్ మాట్లాడితే ఈవెన్ ఇన్సులేటర్స్ అయినా అలాగే, బట్ ఇన్సులేటర్ కరెక్ట్గా కాదు. సో మరి ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒకవేళ టెంపరేచర్ని, మళ్ళీ ఒకవేళ టెంపరేచర్ ఇన్వర్స్ రిలేటెడ్ ఆలోచిద్దాం. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కూడా కూల్ అవుతున్నాయి, టెంపరేచర్ డౌన్ చేస్తున్నాం అంటిల్ 0K వరకు వెళ్ళినాం. ఓకే వాల్యూస్కి వెళ్తే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఏమవుతుంది?
ఇక్కడ మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుంది. ఆల్ఫాతో డినోట్ చేస్తాం. లైక్ వీ హ్యావ్ మెటల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్లో రిలేట్ చేస్తే ఆల్ఫా ఇంటూ డెల్టా టీ గుర్తొస్తుందా? ఇలా రాసింటాం. లెంత్కి రాసినప్పుడు ఇలా రాసినాం. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. అండ్ నెక్స్ట్ డెల్టా ఏరియా ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఏ ఇంటూ బీటా ఇంటూ డెల్టా టీ. అండ్ నెక్స్ట్ వన్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ, వేర్ ఆల్ఫా ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, బీటా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, అండ్ గామా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లేదా క్యూబికల్ ఎక్స్పాన్షన్. సిమిలర్లీ రెసిస్టెన్స్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం టెంపరేచర్స్లో. ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వాల్యూ విల్ డిపెండ్స్ ఆన్ ఆల్ఫా వాల్యూ. ఫర్ ఎ కండక్టర్ ఇట్ ఈస్ అ పాజిటివ్, ఫర్ సెమీ కండక్టర్ ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూస్తో ఉంటుంది ఆల్ఫా వాల్యూ. ఇక్కడ మనం రెసిస్టెన్స్ టెంపరేచర్ కూల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ని 0 కెల్విన్స్ వరకు తీసుకెళ్తే, ఓకే దగ్గర తీసుకెళ్తే ఆటోమేటిక్గా దట్ సెమీ కండక్టర్ బిహేవ్స్ యాజ్ ఇన్సులేటర్స్. ఇక్కడ టెంపరేచర్ కూల్ చేయడం వల్ల ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల ఇన్సులేటర్స్గా బిహేవ్ చేస్తుంది. ఇది 3 టైప్స్ ఆఫ్ మెటల్స్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం టాపిక్లో కదా ఎలక్ట్రిక్ కరెంట్ ఫస్ట్ రేయడం. ఎలక్ట్రిక్ కరెంట్ చూడండి. ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ డిస్కస్ చేస్తే ఇవన్నీ రాపిస్తా నోట్స్. ఓకే, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ టెంపరేచర్గా. ఇప్పుడు ఫర్దర్గా మనం వెలాసిటీస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో కరెంట్ ఈజ్ నథింగ్ బట్ 10th క్లాస్లో చదువుకున్నాం కదా, ఏంటి కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ టైం. వెరీ ఇంపార్టెంట్, టైం ఫ్లో అవుతాయి ఎక్కడైనా ఎలా అయినా ఫ్లో అవుతాయి. బట్ ఆ ఫ్లో అయిన ఎలక్ట్రాన్స్ అనేది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయి డిపెండ్ అయ్యేదే ఎలక్ట్రిక్ కరెంట్. దట్ ఎలక్ట్రిక్ కరెంట్ వీ హ్యావ్ ఏ ఫార్ములా దట్ I ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ బై టైం. సో చార్జ్ బై టైం, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేయగలిగితే అప్పుడు మన కరెంట్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఎలా డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్, డిపెండ్స్ ఆన్ రెసిస్టివిటీ, ఇవన్నీ వర్డ్స్ వస్తాయి అన్నట్టు. బట్ జనరల్గా డిఫైన్ చేస్తే I ఈక్వల్ టు Q by T, the charge per unit time related discuss చేసాం. You can write units value, units of current. Usually units అనేటివి కరెంట్కి ఎప్పుడు రాసినా కన్ఫ్యూజ్ అవుతాం. యాక్చువల్లీ కరెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్లో 7 ఫండమెంటల్ ఫిజికల్ ఉంటాయి. టైము, లెంత్, మాసు, కరెంటు, ఇంటెన్సిటీ ఆఫ్ లైటు, ఇవన్నీ మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా డిస్కస్ చేస్తాం. అట్లాగే ఇక్కడ కరెంట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ మనం యూనిట్స్ రాస్తే మాత్రం ఇలా రాస్తాం, కూలూమ్ పర్ సెకండ్. సో ఈ వర్డ్స్ మనకి యూనిట్స్ పర్పస్లో యూజ్ చేస్తాం. బట్ యాక్చువల్లీ కూలూమ్ పర్ సెకండ్ని మనం సింపుల్గా యాంపియర్ అని రాస్తాం. సో ఎప్పుడైనా డైమెన్షన్ ఫామ్లో రాసేటప్పుడు ఇలాగే యూజ్ చేస్తాం. ద డైమెన్షన్స్ ఆఫ్ కరెంట్ నాట్ కూలూమ్స్తో రిలేట్ చేయొద్దు. కూలూమ్ యొక్క డైమెన్షన్ కావాలంటే యూ షుడ్ టేక్ Q ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ T. అలా తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. డైమెన్షన్ ఆఫ్ Q, అప్పుడు మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ T అవుతుంది, యాంపియర్ సెకండ్ అవుతుంది. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ Q వాల్యూస్ అంటే అలా సాల్వ్. బట్ డైమెన్షన్ ఆఫ్ కరెంట్ అంటే ఓన్లీ A, లేదా ఇలా యూజ్ చేస్తారు, ఇలా కూడా యూజ్ చేస్తారు. I రిలేట్ చేస్తూ సాల్వ్ చేస్తాం. A కూడా యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మాత్రమే మనం డైమెన్షనల్గా రిలేట్ చేస్తాం. దట్ M⁴0, L⁴0, ఇఫ్ ఇట్ ఈస్ T ఈస్ దేర్ T, లేదంటే 0. అండ్ A అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కరెంట్ మనం ఎక్కువ వాడేది టెంపరేచర్ వరకు వాడి స్టాప్ చేస్తాం. కానీ టెంపరేచర్ ఉందా ఇక్కడ? లేదు. సంథింగ్ పవర్ 0 ఇల్ ఆల్వేస్ 1, అంతే కదా. సంథింగ్ పవర్ వాల్యూ 0 ఉంటే 1 ఉంటుంది, కాబట్టి పవర్ 0 డినోట్ చేసినా ఏం కాదు. కానీ ఇక్కడ ఏ పవర్ 1 ఇస్, కాబట్టి ఇది డైమెన్షన్స్ ఆఫ్ కరెంట్ రిలేటెడ్. సో ఇప్పుడు దీన్ని కొంచెం అప్లికేషన్గా రిలేట్ చేస్తే ఇంకా మనకి కరెంట్ రిలేట్ చేస్తూ అప్లికేషన్. అఫ్కోర్స్ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేయాలి. ఇది కరెంట్ను మనం ప్రాపర్గా డైరెక్షన్ ఉన్నా కానీ దీన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై స్కేలార్? ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. డైరెక్షన్ లేకుండా ఉంటే దాన్ని స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. మరి ఎందుకు కరెంట్కి స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం? మనం 10th క్లాస్లో చదివింటాం, ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. లైక్ I1 కరెంట్ వచ్చి I2 కరెంట్ వస్తూ ఇక్కడ జాయిన్ అయిపోతే సమ్ ఆఫ్ కరెంట్స్ ఫామ్ అయి ఉంటాయి. లైక్ I1 ప్లస్ I2 అకార్డింగ్ టు కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ కరెంట్ రూల్ లేదా కిర్చాఫ్ వోల్టేజ్ రూల్స్, డిఫరెంట్ జంక్షన్ రూల్, 2 లాస్ వస్తాయి. ఆ 2 లాస్ని రిలేట్ చేస్తూ ఇక్కడ కరెంట్స్ని ఈక్వల్ చేస్తున్నాం. మరి ప్రాపర్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ నుంచి వస్తుందని చెప్తున్నాం. వీ హ్యావ్ ఏ సమ్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, కింద పైకి వస్తున్నాయి, ఈ 2 కలిసిపోతున్నాయి. అంటే ఇక్కడ 100% ఒక ఫిజికల్ క్వాంటిటీ మ్యాథమెటికల్గా వెక్టార్గా ట్రీట్ చేయాలంటే, ఫిజిక్స్ పర్పస్ కాకుండా మ్యాథమెటికల్ వెక్టార్గా ట్రీట్ చేయాలంటే ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి, యాజ్ వెల్ సమ్ రూల్స్ ఒబే చేయాలి.
లా ఆఫ్ ట్రయాంగిల్స్ లేదా వెక్టార్ అడిషన్ రూల్ చేయాలి. ఇది ఎందుకు మనం స్కేలార్గా బిహేవ్ చేస్తుందంటే మనం లా ఆఫ్ ట్రయాంగిల్ని ఒబే చేయదని చెప్తాం. లా ఆఫ్ ట్రయాంగిల్ ఏంది ఫస్ట్ ఇయర్లో ప్యారలోగ్రామ్లో వస్తుంది, లా ఆఫ్ ట్రయాంగిల్ ఒకటి వస్తుంది. అందులో ఏం చెప్తామంటే ఇఫ్ ఏ వెక్టార్ ఈజ్ ట్రావెలింగ్ లైక్ దిస్, ఒక వెక్టార్ని డినోట్ చేస్తున్నామంటే 100% దట్ వెక్టార్ హ్యాస్ టెయిల్ అండ్ హెడ్, టెయిల్ హెడ్ ఉంటుంది. సో ఆ డైరెక్షన్స్ లేదా స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్స్ ఫైనల్ పాయింట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఏ వెక్టార్ ఇలా ట్రావెల్ చేస్తే బి వెక్టార్ అనేది ఇలా రావద్దు. బి వెక్టార్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్. అవునా, ఇది బి వెక్టార్ అంటాం. ఈ బి వెక్టార్ రిలేట్ చేస్తే అండ్ ద రిజల్టెంట్ వెక్టార్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి రావద్దు. పాలిగాన్లలో కొన్నిసార్లు 0 అవుతాయి ఫోర్స్ అనేది. సో ఇక్కడ నుంచి రావద్దు. ఇప్పుడు నీకు రిజల్టెంట్ వెక్టార్ ఎలా రావాలి, ఈ ఏ వెక్టార్ లేదా స్టార్టింగ్ వెక్టార్ నుంచి తీసుకుంటాం. అంటే టేల్ ఆఫ్ ది ఫైనల్ వెక్టార్ రిజల్టెంట్ వెక్టార్ విల్ బి కోయిన్సైడ్ విత్ ద ఇనిషియల్ వెక్టార్. అప్పుడే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాస్తాం. ఇది లా ఆఫ్ ట్రయాంగిల్. లా ఆఫ్ ట్రయాంగిల్ రిలేట్ చేస్తాం. సమ్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అని కూడా చెప్పొచ్చు. 2 వెక్టార్స్ని యాడ్ చేస్తున్నామంటే అవి 2 వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. బట్ ఈ రూల్స్ని ఒబే చేయాలి. ఇక్కడ అట్లా లేచండి, ఒక వెక్టార్ టేల్తో వస్తుంది, ఇక్కడ హెడ్తో కోయిన్సైడ్ అయింది. అండ్ అనదర్ వెక్టర్ ఆల్సో సేమ్ హెడ్తో కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడైనా సేమ్ ఉన్నాయో చూడండి. మనం రిజల్టెంట్ ఏమో మళ్ళీ వీటి పాయింట్ నుంచి అటు వెళ్ళిపోతున్నాం, కానీ I1 + I2 రాస్తున్నాం అకార్డింగ్ టు కిర్చాఫ్. బట్ ఇక్కడ రాసే ప్రాసెస్ మాత్రం ఈ ఫైనల్ వెక్టార్ రిజల్టెంట్ వెక్టార్ ఆర్ అనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రాస్తే కండిషన్ క్లియర్ కనిపిస్తుంది. ఓకేనా, దట్స్ వై కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్, ఇట్ ఈస్ ఆల్వేస్ స్కేలార్. ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది కానీ దాన్ని మనం స్కేలార్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూస్ రిలేట్ చేస్తూ ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కరెంట్ వాల్యూస్లో. దట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T. జనరల్లీ Q/T ఈజ్ నథింగ్ బట్ Q వాల్యూ చార్జ్ ఈజ్ క్వాంటైజేషన్ అకార్డింగ్ టు మిల్లికాన్ ఎక్స్పెరిమెంట్. చార్జ్ వాల్యూ అనేది క్వాంటైజేషన్ ఉంటుంది. అంటే మనం క్యూని ఎలా డినోట్ చేసుకోవచ్చు, Q ఈజ్ ఈక్వల్స్ టు ±NE. ఇక్కడ Q అంటే ఛార్జ్ కదా, ఛార్జ్ అంటే మనం ఎవరిని ట్రావెల్ చేస్తున్నాం, ఎలక్ట్రాన్స్ లేదా ప్రోటాన్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ ప్రోటాన్స్ ట్రావెల్ చేసినప్పుడు మనం దీన్ని ఇలా రాస్తాం. దట్ ఈస్ N × E/T. ఇది మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, ±గా. ప్లస్ అయితే ప్రోటాన్స్, మైనస్ అయితే ఎలక్ట్రాన్స్గా యూజ్ చేస్తాం I వాల్యూస్. అండ్ ఒకవేళ పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్లో, ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతున్నాయి అనుకోండి. సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అయినప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ రేడియస్ ఆఫ్ ది పార్టికల్ అండ్ ఎలక్ట్రాన్స్, లెట్ కన్సిడర్ Q ఎలక్ట్రాన్ లేదా ఈ ఎలక్ట్రాన్ ఈజ్ ట్రావెలింగ్ అరౌండ్ ద సర్కిల్, హౌ మచ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్. ఈ టైంలో మనం టైంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంప్లీట్ రొటేషన్కి డిస్కస్ చేస్తాం. అంటే కంప్లీట్గా ఒక రొటేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ వరకు వస్తే 1 రొటేషన్, దాన్ని టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్ రిలేట్ చేసి సాల్వ్ చేస్తాం. దట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ Q చార్జ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్, దట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T, వేర్ T ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. అంటే కంప్లీట్ రొటేషన్స్లో ఎంత ఫాస్ట్గా వస్తుంది. ఇలా రొటేట్ చేస్తున్నాం మనం ఒక స్టోన్ని. కొంతమంది ఫాస్ట్గా రొటేట్ చేస్తారు, అంటే వాళ్ళ టైం పీరియడ్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. కొంతమంది స్లోగా రొటేట్ చేస్తాం, జాయింట్ వీల్స్ డిఫరెంట్ స్పీడ్స్తో రొటేట్ అవుతుంటాయి. సో అట్లా టైం పీరియడ్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కరెంట్. దట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T, వేర్ T ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్ని ఒకవేళ స్పీడ్తో క్యాలిక్యులేట్ చేస్తే, సో యూజువల్లీ మనం వెలాసిటీ ఫార్ములా రాస్తాం, డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు నీకు టైం పీరియడ్ కావాలంటే ఏం చేస్తాం, దట్ T ఈజ్ ఈక్వల్స్ టు, లెట్ కన్సిడర్ V వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది ఎలక్ట్రాన్ అనుకోండి, V వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది. అప్పుడు V వాల్యూస్ రాస్తున్నాం. అండ్ T వాల్యూస్ రిలేట్ చేస్తే డిస్టెన్స్ వాల్యూ ఏమవ్వాలి అంటే, ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఇఫ్ ఇట్ ఈస్ R రేడియస్ వీఆర్ రైటింగ్ లైక్ 2πr. ఓకే, అంటే మనం టైం పీరియడ్ని ఒక పార్టికల్ రివల్యూషన్ సర్కిల్ మోషన్లో ఉందని చెప్పినప్పుడు రివల్యూషన్ వాల్యూస్ తీసుకుంటే దట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ యాజ్ ఇట్ ఈస్, బట్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ 2πr/v. ఒకవేళ కరెంటుని మనం వెలాసిటీస్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ 1 మీటర్ పర్ సెకండ్, ఎలక్ట్రాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ 2 మీటర్ పర్ సెకండ్. డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు మనం కరెంట్ వాల్యూస్ని Q × V/2πr, R ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్లో రివాల్వ్ చేస్తే, ఇది మనం కరెంట్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ మనం ఈ కరెంట్ వాల్యూస్ని యూజ్ చేస్తూ ఇంకొక వర్డ్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ను స్కేలార్గా ట్రీట్ చేస్తున్నాం. కరెంట్ స్కేలార్ అయినప్పుడు మనం దీని వెక్టార్ ఫ్యాక్టర్స్లో లేదా ఎంత డెన్సిటీతో ఉన్నా, వెరీ ఇంపార్టెంట్, కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ వైర్ ఎలా ఉన్నా సరే, ఇలా ఏ వైర్ తీసుకున్నా సరే డిఫరెంట్ ఏరియాస్ ఉండొచ్చేమో, కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. లైక్ I ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ డెన్సిటీ అని ఇంకొక కొత్త ఫిజికల్ క్వాంటిటీ, కరెంట్ డెన్సిటీ.
కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఫ్లో రిలేట్ చేస్తూ ఎంత నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. యూజ్ దిస్ సింబల్ జేతో డినోట్ చేస్తాం కరెంట్ డెన్సిటీ. దట్ కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ జే ఈజ్ ఈక్వల్స్ టు వీఆర్ రైటింగ్ I/A. కరెంట్ పర్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో ఎంత కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ఇంకా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే దీని యాంగిల్స్తో కూడా రిలేట్ చేస్తాం. లెట్ us కన్సిడర్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఒక వైర్ తీసుకుంటున్నాం. ఈ ఏరియా ఆఫ్ వైర్ క్రాస్ సెక్షన్లో తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఏరియా సిలిండర్ కదా, సిలిండర్ ఏరియా వాల్యూస్ రిలేట్ చేస్తే ఫ్లో ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రావెలింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు కరెంట్ డెవలప్ అవుతుంది. ఈ కరెంట్ డెవలప్ అయినప్పుడు కరెంట్ డెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సో ఏరియా యొక్క యాంగిల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏరియా నేను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్ యాంగిల్ టీటా యాంగిల్తో ఒక స్మాల్ డిఎస్ లేదా ఏరియాని మొత్తం కంప్లీట్ అనుకోండి. ఏ ఏరియాతో ఇలా వస్తుంది. అండ్ పర్టికులర్ యూనిట్ వెక్టార్ని డినోట్ చేస్తే లైక్ ఎన్ వెక్టార్ని డినోట్ చేసి ఈ డైరెక్షన్లో ఇక్కడ క్రియేట్ అయ్యే యాంగిల్ మనకి టోటల్ కరెంట్ డెన్సిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వైర్ని చూస్తే వైర్ యొక్క కరెంట్ అనేది ఇక్కడే ఉంటుంది. వైర్ వాల్యూ కరెంట్ అనేది ఏరియా మీద డిపెండ్ అయింది. దట్ J ఈజ్ ఈక్వల్స్ టు I/A. యాక్చువల్గా ఏని రిలేట్ చేసేటప్పుడు మాత్రం ఏరియా వెక్టార్ని ఇలా రాస్తాం. దట్ ఏరియా వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు A cos θ అని రాస్తాం. ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ యాంగిల్. ఒకవేళ cos θ వాల్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 0 దట్ ఇమాజినరీ సర్ఫేస్ ఏరియా కమ్స్ టు హియర్. అంటే θ 0 ఉంటుంది, సేమ్ డైరెక్షన్లో పోతుంది, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ ఈ సర్ఫేస్ ఏరియాని స్లోలీ పైకి తీసుకెళ్ళి ఇలా పెట్టినాం అనుకోండి ఏరియాని. ఈజ్ దిస్ పాసిబుల్ టు డెవలప్ ద కరెంట్ డెన్సిటీ అంటే దట్ θ బికమ్స్ 90 అవుతుంది. ఇప్పుడు θ 0 అయితే టోటల్ ఫ్యాక్టర్ A వస్తుంది, హ్యాపీ. బట్ వెన్ θ ఈజ్ 90 degrees ద టోటల్ కరెంట్ డెన్సిటీ బికమ్ 0 బికాస్ cos 90 వాల్యూ 0. అంటే కరెంట్ డెన్సిటీ వాల్యూ రిలేట్ చేసేటప్పుడు J ఫ్యాక్టర్ని ఇంకా క్లియర్గా రాస్తే J ఈజ్ ఈక్వల్స్ టు I/A cos θ. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్. ఏ cos θ మీద డిపెండ్ అవుతుంది. cos θ రిలేట్ చేస్తే అగైన్ టెల్ మీ వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ వన్. డైమెన్షన్స్ ఏం చెప్తాం లేదా యూనిట్స్ చెప్పండి ఫస్ట్. వాట్ ఈస్ యూనిట్స్ ఆఫ్ J ఈజ్ నథింగ్ బట్ కరెంట్ బై ఏరియా. కరెంట్ బై ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. What is the dimensions? The dimension is nothing but the dimension is equals to ampere and next to L power minus 2. ఇది నెక్స్ట్ M power 0 L power 0 రాసుకోవచ్చు. ఇవి మాత్రం అంటే ఆంపియర్. ఏ అంటే ఏరియా కాదు, ఆంపియర్. L power minus 2. ఇది కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఇస్ ఏ వెక్టార్. కరెంట్ డెన్సిటీకి నెక్స్ట్ ఈ కరెంట్ గురించి ఒకవేళ మనం యావరేజ్ కరెంట్ డిస్కస్ చేసినాం. యావరేజ్ కరెంట్ కాకుండా జనరల్లీ ఐ యావరేజ్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ Q/T రాస్తాం. బట్ ఇన్స్టెంట్గా కరెంట్ చేంజ్ అయితే ఎలా సాల్వ్ చేయాలి. అప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ కరెంట్ కోసం ఫార్ములా ఉంటుంది. దీని మీద అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అడగవచ్చు. 2 టైప్స్ ఉంటుంది ఇన్స్టాంటేనియస్. జనరల్గా దీన్ని ఛార్జ్ ఎవ్రీ టైం చేంజ్ అయితే ఇలా యూజ్ చేస్తాం. దట్ లిమిట్ ΔT టెన్స్ టు 0 దట్ ఈజ్ ΔQ/ΔT అని యూజ్ చేస్తాం. ఇన్స్టాంటేనియస్గా చేంజ్ అవుతుంది. ఎవ్రీ సెకండ్ నీకు కరెంట్ ఎంత ఉందో కావాలి. ఎవ్రీ సెకండ్లో ఇంత కరెంట్ డెవలప్ చేస్తుందా క్యాలిక్యులేట్ చేయడం కోసం. దాన్ని మనం ఫర్దర్గా కంటిన్యూగా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ యూజ్ చేసి రాస్తాం. దాని dQ/dt డిఫరెన్షియేషన్ రిలేటెడ్. ఇక్కడ మనకి 2 టాపిక్స్ వస్తాయి. 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వస్తాయి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ Q ఫ్యాక్టర్ టైంలో వేరీ అవుతుంది లైక్ T² + T + some 1. సో హౌ మచ్ కరెంట్ ఈస్ డెవలప్డ్ ఎట్ T = 1 second, T = 2 seconds దే ఆస్క్. సో అప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఈ సెకండ్లో ఎంత కరెంట్ డెవలప్ చేస్తుందంటే క్యూని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ద టైం యూ విల్ గెట్ కరెంట్. ఇది ఒక ఫార్మేట్లో. అంటే నీకు ఐని క్యూని టైం ఫ్యాక్టర్స్లో టైం ఈక్వేషన్స్లో వేరియబుల్ ఈక్వేషన్లో ఇస్తే డిఫరెన్షియేట్ చేస్తాం. బట్ ఛార్జ్ ఎంత ఉంది అసలు ఇక మొత్తం కండక్టర్స్లో అన్నప్పుడు నీకు క్యూ కావాలంటే ఇలా రాస్తాం. ద dQ ఈజ్ ఈక్వల్స్ టు I/dt. సో dQ ఫ్యాక్టర్ స్మాల్ dQ ఛార్జ్ అనేది dt టైంలో వేరీ అయితే టోటల్ ఛార్జ్ కావాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్స్లో ఇంటిగ్రేషన్ చేయాలి. దట్ ఈస్ టోటల్ Q ఎంత ఛార్జ్ ఇందులో ఇన్బిల్ట్ అయ్యింది కండక్టర్స్లో అంటే దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ I/dt. సో టైమ్స్ వాళ్ళే చెప్తారు లైక్ 0 నుంచి 1 సెకండ్, ఆ 0 నుంచి 2 సెకండ్స్, ఆ టైం వాల్యూ ఉంటే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు నీకు టోటల్ కరెంట్ ఛార్జ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ కరెంట్ కావాలంటే గివెన్ ఈక్వేషన్ బట్టి కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ I వేరియబుల్ ఉంటుంది. I ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ T² + T ఇలా ఉంటుంది. ఇప్పుడు I ఇచ్చినప్పుడు Q కోసం ఇది, ఇక్కడనేమో Q ఇస్తే I కోసం. ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి కరెంట్ కోసం, డిఫరెన్షియేటింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఇంటిగ్రేటింగ్. ఈ 2 మ్యాథమెటికల్ అప్లికేషన్స్ వస్తేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటిగ్రేట్ చేయగలిగితే టోటల్స్ ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి టోటల్ క్యూ చార్జ్ వస్తుంది. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. అది కట్ చేయక. డ్రిఫ్ట్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఆన్ చేసిన. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇది కొంచెం డిఫరెంట్, దీన్ని కొంచెం ఎక్కడ రాదు, బట్ ఇక్కడ కండక్టర్స్లో మాత్రం పర్టికులర్గా వెలాసిటీ రిలేట్ చేస్తూ సాల్వ్ చేసినప్పుడు ఎనీ వన్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా డిస్కస్ చేసినట్టు కండక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి టెంపరేచర్స్ చేంజెస్ చేయడం వల్ల. ఇందులో ఉన్న వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేసే టైంలో ఇట్ మైట్ బీ కొలైడ్. సో ఆ కొలిజన్ ప్రాసెస్లో వెలాసిటీస్ డిక్రీజ్ అవుతాయి, వెలాసిటీస్ కంటిన్యూగా ఆఫ్టర్ సర్టెన్ టైం జీరో అయిపోతాయి, ఎందుకంటే ఎక్కువ కొలిజన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఈ కొలిజన్ ప్రాసెస్ రిలేట్ చేస్తూ డ్రిఫ్ట్ వెలాసిటీ చేయాలంటే ఒక ఎలక్ట్రాన్ ట్రావెల్ చేయాలంటే సో దానికి డైరెక్షన్ పర్పస్లో డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది, బట్ చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఉన్నారా, సో అందుకే డైరెక్షన్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే 100% కొలిజన్స్ అనేవి ఉంటాయి. ఆ కొలిజన్ ప్రాసెస్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఎంత కొలిజన్ ఉంది అసలు ఆ వెలాసిటీని రిలేట్ చేస్తూ సాల్వ్ చేయాలంటే ఇలా ఒక డయాగ్రామ్ రిలేట్ చేస్తున్నాం. లైక్ ఏ డాష్ డైరెక్షన్ బి డాష్ ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో పోతుంది. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్లో పోయినప్పుడు ఆ పార్టికల్కి వెలాసిటీ ఎంత ఉంది. ఫస్ట్ ఇనీషియల్గా చూడండి, బిఫోర్ మనకి ఇంకా మనం పర్టికులర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం అప్లై చేయలేదు, ఇలా ర్యాండమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. సమ్ టెంపరేచర్ ఇచ్చినాం. డ్యూ టు దట్ థర్మల్ energy electrons is trying to move one place to another place, might be possible collision with another electron. 100% electrons are going to be decrease their speeds. So ఎంత వరకు డిక్రీజ్ అవుతుందంటే the average velocity of the particle is become 0. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ యొక్క వెలాసిటీ u1 వెలాసిటీ, ఈ పార్టికల్కి u2 వెలాసిటీ, u3 వెలాసిటీ, అలా n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీస్ ఏమవుతున్నాయి ఆఫ్టర్ సర్టెన్ టైం అంటే అండ్ సో ఆన్ un ఎలక్ట్రాన్స్ యావరేజ్ రాస్తున్నాం, దట్ గోయింగ్ టు బి 0. ఎందుకంటే మనం ప్రాపర్ ఆర్డర్ ఇవ్వలే. ఇదే క్లాస్లో ఉన్నాం, బయటికి వెళ్ళాలి, 100 మంది ఉన్నారు, అక్కడున్న లాస్ట్ పర్సన్ ఇక్కడ బయటికి వెళ్ళాలని ఇంపాసిబుల్, అవునా. అదే పర్సన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయగలిగితే, అవునా. క్లాస్ మొత్తం గజిబిజి ఉంది, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది, బయటికి వెళ్ళాల్సి కష్టం అవుతుంది. అదే పీటీ మేడం వచ్చి లైన్లో ఆడనంటే చక్కగా లైన్లో ఆడదాం, ఒక ఆర్డర్లో పోతాం, అవునా. ఒక ఆర్డర్ వస్తుంది కదా, కంపల్సరీ 1 by 1 ఒక ఆర్డర్లో వస్తాం అన్నట్టు. అంటే బిఫోర్ అప్లైడ్ ఏ పొటెన్షియల్ మనకు సర్టెన్ పొటెన్షియల్ డిఫరెన్స్, సర్టెన్ ఎనర్జీ డిఫరెన్సెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఒక ఆర్డర్లో వచ్చేస్తాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ ఒక సిలిండర్ వైర్ తీసుకోండి. ఈ సిలిండ్రికల్ వైర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నా ఇక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ ఎలా ఉందంటే వీ కెనాట్ డిస్క్రైబ్, ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ మోషన్. బట్ ఈ ప్రాసెస్కి నేను ఏం చేస్తున్నా అంటే సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తున్నాను, అంటే సమ్ రూల్స్ పెడుతున్నాం. ఆ రూల్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్ అవుతుంది. ఇది వి బ్యాటరీ అప్లై చేసామండి. ఎల్ లెంత్ ఆఫ్ కండక్టర్లో వి బ్యాటరీ అప్లై చేస్తున్నాం. సో ఇందులో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది, దట్ ఈ ఈక్వల్ టు వి బై ఎల్. గుర్తుందా, ఫస్ట్ మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఉంటుంది, ఈక్వల్ టు -v బై డి అని రాస్తాం. సో ఆల్వేస్ నెగిటివ్ డైరెక్షన్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ప్లస్ మైనస్ రిలేట్ చేస్తే ఇప్పుడు నీకు డెవలప్ చేసిన ఫీల్డ్ ఎంత వస్తుందంటే ఈ ఫ్యాక్టర్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఎంత ఫీల్డ్ డెవలప్ అయింది, దట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై, ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఛార్జ్ ఈ క్యూ, ఎఫ్ బై క్యూ ఫార్ములా ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ. సో ఈ ఎలక్ట్రాన్ మీద ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందంటే ఈ ఎఫ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ. సో ఎలక్ట్రాన్ కాబట్టి మనం జనరల్గా మైనస్తో డినోట్ చేస్తాం. యూజువల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ మైనస్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ప్లస్. సో ఎలక్ట్రాన్స్ మైనస్ కాబట్టి ప్లస్ సైడ్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. నీకు కరెంటు గ్లో అవుతుందంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇది యాక్చువల్ కరెంట్ డైరెక్షన్. మనం ఎప్పుడు ఇలా చూపిస్తాం, ఇలా ఎలక్ట్రాన్స్ ఇలా మైనస్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తూ ప్లస్ సైడ్కి వచ్చి అయిపోతాయి. అంటే అయిపోవు, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈఎంఎఫ్ వస్తుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఫర్దర్గా. బట్ ఇలా మోషన్ అనేది ఒకవేళ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, దట్ మూవ్స్ టువర్డ్స్ మైనస్ టర్మినల్, ఈ డైరెక్షన్లో పోతుంది. అప్పుడు నీకు ఫీల్డ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. జనరల్గా మనం కరెంట్ ఏమనుకుంటాం, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి యాక్చువల్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్.
కరెంట్ డైరెక్షన్ ఇదే. బట్ కరెంట్కి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనే నీకు కరెంట్ వస్తుంది. క్లియర్ నౌ. సో ఇప్పుడు మనకి టోటల్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమో ఎలాంటి పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేయలేదు కాబట్టి ర్యాండమ్ మోషన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో పోతున్నాయి. యావరేజ్ థర్మల్ వెలాసిటీస్, దీన్ని థర్మల్ వెలాసిటీస్ అంటాం. యావరేజ్ థర్మల్ వెలాసిటీ బికమ్ 0. ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నాం, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్లో ఎలక్ట్రాన్స్ ఒక ఆర్డర్లో -2 ప్లస్ అన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నాయి, అంటే ఒక ఆర్డర్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు బిఫోర్ కొలిజన్, ఇక్కడ కూడా కొలిజన్ ప్రాబిలిటీ ఉంటుంది. ఇంత ఫాస్ట్ వస్తున్నప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా రావాలని ట్రై చేస్తాయి, కొన్ని స్లో వస్తుంటాయి. ఆ వేరియేషన్లో కొన్ని కొలిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిఫోర్ కొలిజన్ వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. The particle have a velocity when it is in a certain potential difference. That particle velocity we can call drift velocity. ట్రావెల్ చేస్తున్నాయి, ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తుంది, చాలా స్లో ఉంటుంది ఎలక్ట్రాన్స్. మనం స్విచ్ చేసిన వెంటనే బల్బు గ్లో అవుతుంది, అవునా? అది మనం నానో సెకండ్స్లో జరుగుతుందో కాదు, చాలా లో స్పీడ్ ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్కి ఫాస్ట్గా ఎనర్జీ ట్రాన్స్మిషన్ వల్ల స్విచ్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బల్బు గ్లో అవుతుంది. 10⁻⁻⁻⁴ ఆర్డర్లో ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం అనుకున్నట్టు థౌజండ్స్లో అట్లా ఉండదు, స్పీడ్ వెరీ స్లో. మన 10th క్లాస్ బుక్స్లో ఉంటుంది. 10⁻⁻⁴ ఆర్డర్లో వెలాసిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ సాల్వ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనకి ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ డెవలప్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఎంత కరెంట్ వస్తుంది అనుకుంటే లెట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T అని రాస్తాం. I ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ కరెంట్ ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీని కూడా యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కైనమెటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ కూడా ఇక్కడ వాల్యూస్ రాస్తే లైక్ V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT అనే ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ T ఈజ్ నథింగ్ బట్ రిలాక్సేషన్ టైం అంటాం. పార్టికల్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై అయిన తర్వాత ట్రావెల్ చేస్తుంది కదా, బిఫోర్ కొలిజన్ ఈ ట్రావెల్ సర్టెన్ టైం, ఆ టైంనే మనం రిలాక్సేషన్ టైం అంటాం. సో U ఈజ్ నథింగ్ బట్ థర్మల్ వెలాసిటీ ఇట్స్ గోయింగ్ టు బి 0, ఇనిషియల్ వెలాసిటీ 0. అంటే పార్టికల్కి ఇనిషియల్గా వెలాసిటీస్ ఏం లేవు, ఉన్నాయి బట్ ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి యావరేజ్గా 0 అయిపోతుంది ఆఫ్టర్ సర్టెన్ టైం. అండ్ నెక్స్ట్ మనం ఈ పార్టికల్ని లేదా ఇట్లా డిఫరెంట్గా ర్యాండమ్ వెలాసిటీ 0 ఉన్న పార్టికల్స్ని, ఈ గజిబిజి ఉన్న ఫ్యాక్టర్ని ఒక సర్టెన్ యూనిట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం వల్ల యూనిట్ డైరెక్షన్లో తీసుకొస్తున్నాం. ఎంత పొటెన్షియల్ అప్లై చేస్తున్నామంటే దట్ E = V/L అనే ఫ్యాక్టర్స్లో అప్లై చేస్తున్నాం. దేర్ఫోర్ ఎంత యాక్సిలరేషన్ ఉంది పార్టికల్కి అంటే ఇలా రాస్తాం, F = E కదా, దట్ F ఈజ్ ఈక్వల్స్ టు E × E. సో ఎంత యాక్సిలరేషన్ ఉందంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్స్ టు ma, దట్ ఈజ్ E × E/m. దిస్ మచ్ ఆఫ్ యాక్సిలరేషన్ హ్యావ్ ద పార్టికల్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేదంటే U0, దేర్ఫోర్ దిస్ వెలాసిటీ వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ drift velocity. The drift velocity is equals to U0. A is nothing but E × E/m × T. T is nothing but we are denoting tau is a relaxation time. Minus తో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం బికాజ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి. ఎక్కడైనా మైనస్ వాల్యూస్ యూజ్ చేస్తాం, మైనస్ ఉన్నా లేకుండా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇది VD ఈజ్ ఈక్వల్స్ టు -E × m/T. ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ రిలేట్ చేస్తే. ఒకవేళ కరెంట్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇలా చేయాలి, అంటే టోటల్ కరెంట్ ఫ్యాక్టర్స్ యూజ్ చేద్దాం. కరెంట్ వాల్యూస్ యూజ్ చేస్తే దట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T ఫ్యాక్టర్స్లో. ఇప్పుడు Q ఫ్యాక్టర్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లైక్ N × E/T. ఇప్పుడే రాసుకున్నాం, ఒక కండక్టర్స్లో n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే విచ్ హ్యాస్ ఎ కరెంట్ పాసిబిలిటీ NE/T ఫ్యాక్టర్ రాస్తున్నాం. కానీ ఈ టోటల్ కండక్టర్స్లో ఇంత పెద్ద రాడ్ ఉంది కదా, ఈ మొత్తం రాడ్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ రాస్తే ఇక్కడ నుంచి మనం కన్వర్ట్ చేస్తాం. కరెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ దట్ I/V ఈజ్ ఈక్వల్స్ టు, V ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్, ఈజ్ ఈక్వల్స్ టు N × E/T. N × E/T రాస్తున్నాం. సో దట్ I ఈజ్ ఈక్వల్స్ టు, ఇక ఈ వాల్యూ ఇక్కడ పంపించినాం అనుకోండి, దట్ N × E × వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ రైటింగ్, వాల్యూమ్ మనం కన్వీనియంట్గా రాస్తాం, టోటల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రాడ్ A అనుకుందాం, అండ్ నెక్స్ట్ L లెంత్. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ A × L/T. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం డెవలప్మెంట్లో ఇక్కడ ఓకేనా, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ N × E × AL/T. సో ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ ఎక్కడ ఉంది అసలు, మరి VD ఫ్యాక్టర్ రాలేదు కదా, కరెంటుని ఇప్పుడు మనం రిలేట్ చేస్తున్నాం అన్నట్టు, డ్రిఫ్ట్ వెలాసిటీని కరెంటుని రిలేట్ చేస్తున్నాం. అసలు డ్రిఫ్ట్ వెలాసిటీ కరెంట్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఇక్కడ నుంచి వస్తుంది. అంటే ద డెరివేషన్ ఈజ్ కమ్స్ లైక్ N కామన్, E కామన్, ఏరియా కామన్, బట్ లెంత్ బై టైం L/T ఈజ్ నథింగ్ బట్ లెంత్ బై టైం లేదా డిస్టెన్స్ బై టైం ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ.
వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఎంత ఎలక్ట్రాన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే టోటల్ L డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. L డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దట్ I ఈజ్ ఈక్వల్స్ టు NEAVD. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. NEAVD రాస్తాం. VD ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ, N నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎనీబడి? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 into 10 to the power of minus 19 coulombs, and A is nothing but area of conductor, VD is nothing but drift velocity. Drift velocity calculate చేయాలంటే drift velocity డెవలప్ చేయొచ్చు. చెప్పండి ఇప్పుడు drift velocity ఫార్ములా ఏమవుతుంది? దట్ VD is equals to I by NEA. ఇలా రాస్తాం. ఇక్కడ VD will depends on electric field. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీస్ డిపెండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే నువ్వు ఎంత పొటెన్షియల్ ఇంక్రీజ్ చేయగలిగితే బ్యాటరీది, ఆ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంత ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్ అవుతుంది. యాజ్ వెల్ VD ఆల్సో డిపెండ్స్ ఆన్ కరెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆల్ రిలేటెడ్ ఫార్ములా. ఓకేనా? అర్థమైందా డ్రిఫ్ట్ వెలాసిటీ? దీని తర్వాతనే మనకి ఓమ్స్ లా యాక్చువల్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇవి బేసిక్గా కరెంట్ రిలేటెడ్ కానీ. J is equals to I by A. సో కరెంట్ డెన్సిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ J is equals to I by A. అంటే మనకి A ఇక్కడ ఉంది కదా, ఇటు వచ్చేసి దట్ J is equals to I by A is equals to only NEVD. Therefore J is equals to NE. ఓకే, సో ఈ టోటల్ టర్మ్ని డ్రిఫ్ట్ వెలాసిటీ దీంతో కూడా కంపేర్ చేస్తాం. J కానీ I కానీ ఎనీథింగ్. ఒకవేళ గివెన్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నదనుకోండి, అప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ కావాలి, టైం కావాలి, ఈ ఫార్ములా ఇలా కూడా రాయొచ్చు. దట్ I ఈజ్ ఈక్వల్స్ టు NEA. D ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ రిలేటెడ్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ E ఇంటూ E బై M ఇంటూ రిలాక్సేషన్ టైం. సో ఇప్పుడు మనకి వాల్యూస్ తీసుకుంటే N ఇంటూ E స్క్వేర్ మైనస్లో ఉండొచ్చు ఎలక్ట్రాన్ అయితే, N ఇంటూ E వాల్యూస్, N ఇంటూ E ఇంటూ E స్క్వేర్ ఏరియా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై మాస్ ఇంటూ టైం. J కూడా రాయొచ్చు. Jలో అప్పుడు ఏమవుతుంది? VD మాత్రమే రీప్లేస్ అవుతుంది, ఇవన్నీ రావు ఇక. ఓకే, ఇక్కడ ఏరియా వచ్చింది అంతే ఎక్స్ట్రా, ఇక్కడ ఏరియా పోతుంది. మళ్ళీ I by A ఈజ్ నథింగ్ బట్ J. ఇలా రాసుకో. J ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ N ఇంటూ E స్క్వేర్ E బై M ఇంటూ టౌ. సో బేసిక్ ఫార్ములా మనకి ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. బేసిక్ ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు NEAVD. డ్రిఫ్ట్ వెలాసిటీ కావాలి, కన్వీనియంట్గా మార్చుకుంటాం. లేదా గివెన్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో ఉంది, బేసిక్ మనకు తెలుసు. A ఈక్వల్ టు EQ బై M అని రాసి ఉంటాం. అక్కడ Q చార్జ్, ఇక్కడ E చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో అలా రిలేట్ చేస్తూ E ఇంటూ E బై M యూజ్ చేసి ఉంటాం అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, నీకు డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. వెలాసిటీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ బై టైం ఉండొచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇంటూ టైం. యాక్సిలరేషన్ ఇంటూ టైం ఈజ్ వెలాసిటీ, బికాస్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం. అండ్ టైం రిలేట్ చేసినప్పుడు డిస్టెన్స్లో మాట్లాడితే మాత్రం డిస్టెన్స్ బై టైం ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే, ఇది ఒకటి గుర్తుండాలి ఇప్పుడు మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ సాల్వ్ చేసేటప్పుడు. ఇది అండ్ నెక్స్ట్ వన్ ఇది. దీన్ని రిలేట్ చేస్తూ కన్వీనియంట్గా కరెంట్ డెన్సిటీస్ అవన్నీ డెవలప్ చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ ఇంకొక చిన్న డెఫినేషన్ వస్తుంది, అది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. మొబిలిటీ. మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ యొక్క మొబిలిటీ మనం జనరల్గా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎలా రిలేట్ చేస్తున్నాం అనేది మొబిలిటీ వర్డ్ యూజ్ చేస్తాం. ఈవెన్ ఎలక్ట్రాన్స్ కూడా రిలేట్ చేస్తే వీ హ్యావ్ ఎ ఫార్ములా, ద రేషియో దట్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం మొబిలిటీ అంటాం, VD బై E. సో దీన్ని యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్ రిలేట్ చేస్తూ సాల్వ్ చేసుకోవాలి, బికాస్ మనకి స్కేలార్ క్వాంటిటీ వాల్యూ వస్తుంది VD బై E. ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇవ్వాలి, కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్టెండ్ చేస్తారు క్వశ్చన్. కొంచెం లెంతీయెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ కరెంట్ ఇస్తూ ఇవన్నీ ఇస్తూ డ్రిఫ్ట్ వెలాసిటీ సాల్వ్ చేయమంటారు. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి, మొబిలిటీ సాల్వ్ చేయమంటారు. మొబిలిటీ సాల్వ్ చేయమన్నాడు, ఫస్ట్ నువ్వు డ్రిఫ్ట్ వెలాసిటీ సాల్వ్ చేసుకోవాలి, దెన్ కమ్ టు ద మొబిలిటీ. VD బై ఈజ్ అంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పొటెన్షియల్స్లో ఉండొచ్చు. మళ్ళీ అప్పుడు పొటెన్షియల్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఈక్వల్ టు V బై D లేదా L, లెంత్ ఆఫ్ ది కండక్టర్ తీసుకుంటాం.
ఓకే, అట్లా యూజ్ చేసి సాల్వ్ చేయాలి. అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ వాల్యూస్ కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవాలంటే ఇంకా చాలా ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఈ వాల్యూస్ రిలేట్ చేసి ఇలా రాస్తాం, VD ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం ఇంటూ రిలాక్సేషన్ టైం, అండ్ VD ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ రిలేట్ చేస్తే I బై NEA. ఇవన్నీ ఫార్ములాస్ కన్వీనియంట్గా సాల్వ్ చేస్తే మొబిలిటీ వాల్యూ వస్తుంది. ఇది కొత్త ఫిజికల్ క్వాంటిటీ కదా, యూ నీడ్ టు ఫైండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వాట్ ఈజ్ యూనిట్స్? డ్రిఫ్ట్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ అంతే, వెలాసిటీ అంతే, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే వెలాసిటీ. వాట్ ఈస్ ద వెలాసిటీ వాల్యూ, యూనిట్స్ వాల్యూ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ యూనిట్ చెప్తారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం రానప్పుడు ఏం చేయాలి, ఏదైనా బేసిక్ ఫార్ములా పట్టుకురావాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ. ఇక్కడ రాస్తాం చాలా దగ్గర ఎఫ్ బై ఈ రాస్తున్నాం. ఎఫ్ అంటే ఏంటి? న్యూటన్. క్యూ అంటే ఏంటి? కూలుమ్స్. సో కన్వీనియంట్గా రాయండి, దీన్ని కరెక్ట్ రాస్తే ఏమొస్తుంది? మీటర్ పర్ కూలూమ్ బై న్యూటన్ సెకండ్. కరెక్ట్ రాసానా? ఇది డైమెన్షన్, ఇది యూనిట్స్ ఆఫ్ మొబిలిటీ. కన్వీనియంట్గా ఏం చేంజ్ చేయలేం, బట్ దీన్ని ఫర్దర్గా డైమెన్షన్స్ కూడా ప్రూవ్ చేద్దాం. డైమెన్షన్స్ ఇది అడిగి చాలాసార్లు అడిగి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందంటే కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఎక్కువ వాడడం, మనం రెగ్యులర్గా యూజ్ చేయం. ఫిజికల్ క్వాంటిటీ వెరీ రేర్గా వాడతాం. దీన్ని కూడా అంతే, ఇది ఒక్క దగ్గర వస్తుంది, ఇక్కడ రాదు, ఇక ఒకటే టాపిక్ తర్వాత అయిపోతాం. ఇలాంటి రేర్ వర్డ్స్ అనేవి డైమెన్షన్గా మ్యాచ్ చేయమంటారు. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ వన్ అంటే బేసిక్గా నీకు ఫార్ములా తెలియగలిగితే యూనిట్స్ డెరైవ్ చేసిన దాన్ని డైమెన్షన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. వి నో డైమెన్షన్స్ ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ mLT⁻⁻2. డైమెన్షన్స్ ఆఫ్ సెకండ్ వాల్యూ t, అండ్ డైమెన్షన్స్ ఆఫ్ మీటర్ L, అండ్ డైమెన్షన్స్ ఆఫ్ కూలూమ్ ఇప్పుడు చెప్పాలి. డైమెన్షన్స్ ఆఫ్ కూలూమ్ అంటే నువ్వు I ఈజ్ ఈక్వల్స్ టు Q బై T అని గుర్తు రావాలి. I ఈజ్ ఈక్వల్స్ టు Q బై T ఈజ్ నథింగ్ బట్ Q ఈజ్ నథింగ్ బట్ A ఇంటూ T. కూలూమ్ కాదు, డైమెన్షన్స్. ఓకే, ఇప్పుడు దీని వాల్యూస్ చెప్పండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు m ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, m⁻−1. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక LL క్యాన్సిల్. ఓకే, అండ్ నెక్స్ట్ T చూడండి, T⁻−1 ఉంటుంది, పైకి వస్తే ప్లస్ అయిపోతుంది అంటే T², L⁻0. ఓకేనా, T⁻−1 పైకి వస్తే ప్లస్ అయింది T² ఇంటూ ఇది డైమెన్షన్స్ ఆఫ్ మ్యూ. ఇట్లాంటివి రేర్గా వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ మనం బాగా గుర్తుపెట్టి ఫార్ములా గుర్తుంటే చాలు సాల్వ్ చేసుకోగలుగుతాం. నోట్ చేసుకో.